జైలు కొట్టడం కాదు, జైలు కొట్టడం కాదు, కార్యకర్తలుగా ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రతి గడప గడపకోవాలి. యువజన కాంగ్రెస్ నాయకులుగా మేము ఈ రోజుకెళ్ళి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపను తడతాం. మన యొక్క డిక్లరేషన్ ప్రతి గడపకు ప్రతి గుండెకు చేరవేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని రేవంత్ అన్న ఆ విధంగా మాకు ఆదేశాలు జారీ చేయాలని గుర్తు చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మరి చంద్రకల్ గ్రామానికి వచ్చేసిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన చంద్రకల్ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్ననే రచ్చబండ కార్యక్రమం అనేది వరంగల్లో మన రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రైతు డిక్లరేషన్ అనేది అక్కడ ప్రకటించడం జరిగింది. మరి నిన్నటి నుంచి వరంగల్లో మొట్టమొదలు రచ్చబండ కార్యక్రమం మన పిసిసి అధ్యక్షుల గారు అక్కడ ప్రారంభించి మళ్ళీ మొదలు మన కొడంగల్ నియోజకవర్గంలో చంద్రకల్ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు రైతులు పడుతున్న బాధలు చూసి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ఈ రైతు డిక్లరేషన్ చూసి కేసీఆర్ గారు ఇప్పుడు భయపడుతున్నాడు. మరి నేను ముందు ఈరోజు ఒట్లు కొనను అన్నాడు, ఈరోజు ఒట్లు కొంటా అని చెప్పి డిక్లరేషన్ ఎప్పుడైతే ప్రకటించిండ్రో ఆ రోజు నుంచి నేను ఒట్లు కొంటా, నేను ధర ప్రకటిస్తా, నాన్న ఒట్లు కూడా కొంటా అని అనడమే కానీ ఇంతవరకు కూడా ఇప్పుడు సార్ చూసి వచ్చింది ఇక్కడ కట్ట మీద రోడ్డు మీద ఒట్లు పోస్తే నెల రోజులు అయింది, వాటికి కొనే దిక్కు లేదు. మరి వాళ్ళకు సొసైటీలో పోయి అడిగితే ఒట్లు ఎక్కడ కొనాలంటే మాకు తెలియదు అంటారు. ఎమ్మెల్యే గారేమో టెంకాయలు కొట్టి పూజ చేసిపోయినారు. మరి రైస్ మిల్లర్లకు తీసుకుపోతేనేమో మాకు ఇవ్వలేదు, అలాట్మెంట్ ఇస్తే మేము కొంటాం అని పోయిన ట్రాక్టర్లని మిల్లుల నుండి వాపసు పంపించడం జరుగుతుంది. ఇది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, బంగారు తెలంగాణ చేస్తున్న కేసీఆర్ ఈ విధంగా రైతులని ఎన్నో విధాలుగా మోసం చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటిపై మన గవర్నర్ పెద్దలు క్లుప్తంగా మాట్లాడతారు అని చెప్పి ఇంతటితో అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాములు గారు 2 నిమిషాలు వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకట్రావు గారు మాట్లాడుతారు. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రైతు రచ్చబండకు చంద్రకల్ గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, ముందుగా మన కొడంగల్ శాసనసభ నియోజక మాజీ శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా తోటి మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా రైతులకు ఏ మేలు జరగాలి, ఏ విధంగా రైతులకు లాభపడాలి అన్న ఉద్దేశం మొన్న 9 తారీఖు నాడు వరంగల్లో రైతు సంఘర్షణ సభలో జరిగినటువంటి నిర్ణయాలను రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ రాష్ట్రాన్ని నడిపించవలసిందా మన నడిపించినటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సవివరంగా మీకు అంతా తెలియజేస్తారు. దాన్ని మనం ఇక్కడ మననం చేసుకొని ప్రతి గడప గడపకు తీసుకుపోయి వాళ్ళకంతా తెలియజేసి ఆ లాభాన్ని వారికి కట్టబెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన మండలానికి, పొరుగు మండలానికి వెళ్ళి చాలా మంది అతిథులు వచ్చారు. దౌలతాబాద్ జెడ్పీటీసీ రఘుపతి అన్న, అదేవిధంగా మన యొక్క నరసింహులన్న అధ్యక్షుడు, అదేవిధంగా మన యొక్క విజయన్న, ఇప్పుడు వెంకటరాములు అన్న మాట్లాడేసి కోరుతున్నాం.
కాంగ్రెస్. ఈరోజు మన రైతు ముద్దుబిడ్డ రేవంత్ అన్న ఇక్కడ చంద్రకల్ గ్రామానికి రావడం జరిగింది. మరి మన చంద్రకల్ గ్రామ ప్రజలకు, మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన రేవంత్ అన్నను స్వాగతం పలికిన అందరికీ నా ధన్యవాదాలు. మరి ఈరోజు రాహుల్ గాంధీ అన్న ప్రియతమ నాయకుడు మన వరంగల్ సభలో డిక్లరేషన్ చేసిండు. మరి ఎందుకంటే ఆ డిక్లరేషన్ ప్రజల్లోనికి తీసుకుపోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన రాహుల్ అన్న చెప్పిండు. మన రాహుల్ అన్న ప్రకారం మన ముద్దుబిడ్డ అన్న రేవంత్ అన్న గారు మన రచ్చబండ కార్యక్రమం గ్రామానికి తిరగడం జరుగుతుంది. మరి ఈ డిక్లరేషన్ ఫామ్ ని మన చేసిన ఏ రైతుకు ఏ చేస్తుండ్రో అవన్నీ మనం ప్రజల్లోనికి తీసుకుపోవాలి. మరి ఎందుకంటే ఈరోజు ఒట్లు కొనమన్నాడు కేసీఆర్. మరి ఎందుకు కొంటుండో కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మన పులి రేవంత్ అన్న ఉన్నందుకే ఇక్కడ తలలు వంచుతున్నాడు కేసీఆర్. మరి కేసీఆర్ ఎందుకు కొంటుండ అంటే కొననన్నోడు కొంటుండ అంటే ఇక్కడ మా అన్న తల వంచి వాడిని ముట్టి మీద అంత అంటేనే ఈరోజు మన రైతుల ఒట్లు కొనడం జరుగుతుంది. అవన్నీ మనం గమనించాలి. ఎందుకంటే మన అన్నన లేకపోతే ఇక్కడ మనకు అడిగే దిక్కు కూడా లేదు. మనని ఏం చేసినా అడిగే నాదుడు కూడా లేడు. ఈ రోజు మనకు అండదండ మన రేవంత్ అన్న ఉన్నాడు. ఆయన బాటలో ఆయన ఏం చెప్తే అది మనము ప్రచారం చేసి ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాను. వీరన్న సార్ మాట్లాడుకోండి. ఈరోజు రైతు రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. మరి వరంగల్ డిక్లరేషన్ తర్వాత రైతులలో ఆశ చిగురించింది. ఎందుకంటే ఇప్పుడున్న ధర, పెరిగిన ఎరువుల ధరలు, పోయిన పంటకు గ్రోమర్ 400 పెరిగింది. ఇంకా 4 రోజుల తర్వాత 200 పెంచుతుండ్రు. మరి డీజిల్ పెరగడం వల్ల కరిగేట కొట్టడానికి 4000 తీసుకునే వాళ్ళు 6000 తీసుకుంటున్నారు. ఈ రకంగా గిట్టుబాటు లేక మరి రైతులు సతమవుతున్న ఈ సందర్భంలో 2500 అన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వస్తే, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే మేము కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతామని ఆశ ప్రజల్లో కలిగింది. మరి ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానము 4 సంవత్సరాలైనా ఇప్పటికీ మరి రుణమాఫీ చేయలేదు. ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల, రైతుల ఖర్చులు పెరగడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనుక మనం ఈరోజు కళ్ళు తెరిచి భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన రేవంత్ అన్నను ముఖ్యమంత్రిని చేస్తేనే రైతులు బాగుపడతారు, నిరుద్యోగులు బాగుపడతారు. మరి ఏనాడు కూడా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. మరి అందుకు మీరంతా మళ్ళీ ఇంకొక మాట అంటాడు, రేపు నేను కూడా 3000 ఇస్తా అంటాడు. నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నాడు, మనకు నీళ్లు ఇస్తున్నాడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. ఇవన్నీ నమ్మలేదు, ఏవి జరగలేదు. కావున మరి రేపు చెప్పే మాటలు కూడా నమ్మకుండా మరి మనమంతా కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని, రేవంత్ రెడ్డి అన్నను ముఖ్యమంత్రిగా చూడాలని ఈ బసవన్నని కోరుతూ, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవన్న గడ్డకు తప్పకుండా వస్తాడని సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆత్మీయ బంధువు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ యనమల రేవంత్ అన్న గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాం. లాస్ట్ శాల్వాల్ లాస్ట్ వేద్దాం. శాల్వాల్ అన్న కూర్చోండి. లాస్ట్ శాల్వాల్ అండి. సార్ మాట్లాడిన తర్వాత శాల్వాల్ వేద్దాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ
అన్న తర్వాత ఏంటి అన్న సార్ మాట్లాడిన అన్న సార్ మాట్లాడిన తర్వాత అన్న ఏదున్నా సార్ మాట్లాడిన తర్వాత అందరు కూర్చోవాలి ప్లీజ్. మీరు కూర్చోండి. ఏయ్ కూర్చోనా. ఈరోజు చంద్రకల్ గ్రామం ఈరోజు చంద్రకల్ గ్రామం దౌలతాబాద్ మండలానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులు అఖండమైన స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు దళితులకు రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు మీరందరూ ఈ సభకు వచ్చి ఈ రైతు రచ్చబండకు వచ్చి రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే చేసిండో ఆ డిక్లరేషన్ కి మీరు అందరు కూడా మద్దతు పలకడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీకందరికి తెలుసు మీ అభిమానంతో 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం, పేదలకు పింఛన్ల కోసం, మీ గ్రామాలలో సీసీ రోడ్ల కోసం, మీ తాగునీటి సమస్య పరిష్కారం కోసం రావులపల్లి నుంచి సేడం రోడ్డు 7 కిలోమీటర్లు 2 గంటలు పోతుంటే రోడ్లు బాగు చేయించడం కోసం, మన్నెగూడ నుంచి చంద్రకల్ కర్ణాటక బార్డర్ వరకు రోడ్ల విషయంలో, అదేవిధంగా రావులపల్లి నుంచి దౌలతాబాద్ నుంచి మద్దూరు నుంచి కోల్కొండ నుంచి మహబూబ్నగర్ డబుల్ రోడ్డు విషయంలో ఈ ప్రాంతం ఎడారిగా మారి కందులు తప్ప వేరే పంట వేసుకోలేని పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్లు లేక మోటార్లు గాలిపోతుంటే 10 ఏళ్లలో 2000 ట్రాన్స్ఫార్మర్లు అగ్గిపెట్టేలాగా ఈ రైతుల కోసం ఆనాడు నేను తెచ్చిచ్చిన. ఈ ప్రాంతంలో చెరువుల రిపేర్ల కోసం, చెరువుల పూడిక తీత కోసం దౌలతాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయించడం కోసం, కోస్గి, కొడంగల్, మద్దూర్, బొమ్మరాజ్పేటలో చెరువుల రిపేర్ల కోసం, గ్రామాలల్లో పిల్లలు చదువుకోవడానికి బడుల కోసం, అత్యంత వెనుకబడ్డ దౌలతాబాద్లో జూనియర్ కాలేజీ లేకపోవడం వల్ల పేదల పిల్లలు చదువుకోవడం కష్టమై తాండూరుకు, మహబూబ్నగర్కు పంపించలేక ఇబ్బంది పడుతుంటే దౌలతాబాద్కు జూనియర్ కాలేజీ తెచ్చి పనులు ప్రారంభించినాక ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మన ఎంబడున్న వాళ్ళు పార్టీ ఫిరాయించిన సన్నాసులు కలిసి ఆ జూనియర్ కాలేజీ రద్దు చేయించారు. ఇవ్వాలని కూడా జూనియర్ కాలేజీ కట్టాలి. కానీ జూనియర్ కాలేజ్ ఇచ్చారు కానీ పాలాభిషేకాలు చేసారు కొంతమంది సన్నాసులు. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకొచ్చి దౌలతాబాద్ చెరువులో ముంచుతే కానీ ఈ 5 ఏళ్లలో ఎంత నష్టపోయినో ఇక్కడ చదువుకునే పిల్లలు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ దౌలతాబాద్ అలిగెళ్తే
దౌలతాబాద్ చెరువుల నుంచి ఊరోళ్ళు ఇక్కడ రాలేక ఇక్కడోళ్ళు అక్కడ ఒక 3 రోజులు రాకపోకలు ఆగిపోతే దౌలతాబాద్ చెరువు అలుగు మీద బ్రిడ్జ్ కట్టించి ఎంఆర్ఓ ఆఫీస్ కట్టించి అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అయినా కేసీఆర్ వచ్చి ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉంటే మా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరగదు, మా ఎమ్మెల్యేని గెలిపించండి, కొడంగల్ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి తండ్రి కొడుకులు వచ్చి ఇక్కడున్న ప్రజలకు తీయ మాటలు చెప్పారు. వారి తీయ మాటలే కాకుండా కొంతమంది నమ్మినోళ్ళు, మనతోని బాగుపడ్డోళ్ళు, మనతోని బట్టలు దొడుకున్నోళ్ళు, మనతోని ఉద్యోగాలు తెచ్చుకున్నోళ్ళు, మన పార్టీతో సాయం పొందినోళ్ళు కక్కుర్తిపడి అమ్ముడపోయి మోసం చేసి మిమ్మల్ని అందరినీ నట్టేట్ల ముంచి ఒక ఆయనను తీసుకొచ్చింది. ఇవాళ 4 ఏళ్ళు అవుతున్నది దగ్గర. నేను అడుగుతున్న ఆయన చెప్పారు, కృష్ణానది జలాలు తెచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతామని అన్నారు. ఆయన 2 ఏళ్లలోనే నీళ్లు తెచ్చి కాళ్ళు కడుగుతామని. ఇవాళ 3.5 ఏళ్ళ పొద్దువాయ్ సుక్క నీరు రాలే. మనం తెచ్చినప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టిండ్రు. ఈ ప్రాంతం ఎడారిగా మారితే దత్తత తీసుకున్న గాడిద కొడుకులు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఆ ఎల్ల కొడంగల్ చివరస్తల దత్తత తీసుకుంటాం. గజ్వేల సిద్దిపేట అభివృద్ధి చేసినట్టు కొడంగల్ని అభివృద్ధి చేస్తాం మా మాట అని చెప్పినా తాగుపోతు నా కొడుకులు ఇవాళ ఎక్కడ తిరగబోయిందని నేను అడుగుతున్నా. వచ్చినాడు వచ్చినట్టు ఉండక వాగులలో ఇసుక వాడే అమ్ముకునే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు వాడే పెట్టే ఇవాళ ఇక్కడ ఎవరు భూమి అమ్ముకుంటే ఆ భూములల్లా కమిషన్లు వాడే కొట్టబట్టే ఇవాళ ఎక్కడ చూసినా కేసులు పెట్టించి కమిషన్ల కక్కుర్తి పడి ఈ ప్రాంత ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతుండ్రు. ఇదే చంద్రకల్లో ఆ ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు నాకు తెలిసి 300 ఇల్లు చంద్రకల్లో ఒక్క చంద్రకల్ గ్రామంలో 300 ఇల్లు దాకా నాకు తెలిసినంత వరకు ఇల్లు ఇచ్చారు. మరి పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కదా, చంద్రకల్లో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కేసీఆర్ ఇచ్చిందా? 1,00,000 రూపాయలు మీ రైతు రుణమాఫీ జరిగిందా? మీ పిల్లలకు నౌకలు వచ్చిందా? మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, 1,00,000 రూపాయలు రుణమాఫీ జరగకపోయి, మీ భూములకు నీళ్లు రాకపోయి. కానీ మీకు ఏమొచ్చిందా అంటే సందుల బెల్ట్ షాప్ వచ్చింది. మా తమ్ముడు చెప్తున్నాడు, సార్ ఆ తాజీలో నిన్ననే 20 రూపాయలు క్వార్టర్కి పెంచింది. ఆయన బాగా చూస్తుంటే ఇక ఆయన అప్పటి నుంచి నువ్వు వడ్డెంత కొంటావు, కందులు ఎంత కొంటావు, మొక్కజొన్నలు ఎంత కొంటావు అవన్నీ లెక్క కదా సార్. నా క్వార్టర్ సీజన్ ధర పెరిగింది, నా సంగతి ఏదో చెప్పాలి. ఆయన కేసీఆర్ కు సొంత తమ్ముడు లెక్కనే ఉన్నాడు. ఎందుకంటే ఈయన ధ్యాస అంతా క్వార్టర్ మీద ఆఫ్ మీద ఉంది కేసీఆర్ కు. ఇవాళ మనకేం చేయకపోయినా ఆ ఎల్ల 60-70 రూపాయలు ఉన్న క్వార్టర్ సీజన్ ఇవాళ 170 రూపాయలు అయింది. రోజు ఒక్క క్వార్టర్ తాగితే కూడా ఇంట్లో ఒక్కడు రోజుకొక్క క్వార్టర్ తాగితే నెలకు 3,000 భారం పడుతుంది. ఇంట్లో 2 తాగితే నెలకు 6,000 మన జేబుకు సిల్లి పెడుతున్నాడు కేసీఆర్ తప్ప మనకేం మేలు చేసింది లేదు. ఇవాళ మా పెద్దమ్మ ఉన్నది, నాయన వాళ్ళ మందు సంగతి చెప్తున్నావు కానీ నా మంచి నూనె సంగతి చెప్తలేవని. ఆయన మంచి నూనె 50-60 రూపాయలు ఉంటే ఇవాళ 2 నూరులు అయింది ఆ పెద్దమ్మ. మరి ఇవాళ సిలిండర్ ఆయన 4 నూరులు ఉండే, ఇవాళ 11 నూరులు అయింది సిలిండర్. ఇట్లా పేదోళ్ళను కూడా నిండా ముంచి పేదల బతుకులు చింద్రమంద్రం చేసిండు. ఇదే కాకుండా మైక్ సక్కలు చూసుకోవాలి. ఇదే కాకుండా ఇవాళ ఒట్లు ఇప్పుడు వస్తా రోడ్డు మీద చూసిన భీమాచారిని నెల రోజులు అయిందంటే ఆడ పోసి రోడ్డు మీద పోసుకున్నాడు. ఎండకెండింది, వానొస్తే తడుస్తుంది. తడిసినప్పుడు ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకున్నాడు ఎత్తిపోస్తున్నాడు తప్ప ఇంతవరకు కొనుక్కునేటోడు ఒక్కడు రాలే. ఇవాళ రైతులు ఎవరిని బిచ్చం ఎత్తుకోవాలని అడుక్కుంటలేరు, ఇవాళ అడకతిని బతుకోవాలని రైతులు అనుకుంటలేరు. రైతులు కష్టపడి
తమ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర కొనుక్కుంటే గౌరవంతో బతకాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంత ఇల్లు మంచిగా కట్టుకోవాలంటే ఇవాళ కొనుక్కునేటోళ్ళు లేడు. మన ప్రాంతంలో పండించిన ఒట్లు మిల్లర్లు దళారులు కలిసి 1960 రూపాయలు కొనాల్సిన ఒట్లను ఇవాళ 1200లకు 1400లకు కొనుక్కొని రైతులకు తీర నష్టం చేస్తున్నారు. ఇవాళ అడగాల్సిన ప్రభుత్వముడే మిల్లర్లతో కమిషన్ల కక్కుర్తి వాడి వాడు వీడు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఇక తడిసిన ధాన్యం అని మొలకెత్తిన ధాన్యం అని తేమ ఉన్నదని సంచికి 4 కిలోలు తుట్టి తీస్తున్నట్టు ఇప్పుడే భీమాచారి నాకు చెప్పిండు. సంచికి 4 కిలోలు ఎవరిని అయ్యా జాగిరు, ఎవరికి పుట్టిందని నా కొడుకులు మీ దగ్గర సంచికి 4 కిలోలు దండి కొడుతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంత దుర్మార్గం జరుగుతుంటే, రైతులు చచ్చిపోతుంటే ఈ రైతుల దగ్గరకు వచ్చి మోసం చేస్తున్న దళారుల చొక్కా పట్టి బొక్కలో వేయాల్సిన కేసీఆర్ పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇక వాడట్ల పోతే వీడన్ను ఉంటాడేమంటే వీడేమో డల్లాసు దావూసు లేకపోతే దావూస్ పోతున్నాడు, లండన్ పోతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరు కథ ఎట్లుందా అంటే వెనకటికి ఎవడో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పెళ్లికి పోయినట్టు. పెళ్లిలా అంత అయినాక పిచ్చారు భోజనాలని. నేనున్నా మా నాయనున్నా 2 ప్లేట్లు కావాలి, ఫుల్ భోజనం కావాలన్నారంట. సరే మంచిగా పెళ్లికి చుట్టపొడి వచ్చి పెట్టారు. భోజనం అయినాక పెళ్ళోళ్ళు కట్టాలంటే ఈడు పోరాడు అన్నాడంట. మా నాయన తాగుపోతూ నేను తిరిగిపోతున్నా, మా దగ్గరే ఉంది కట్టం చదివి. ఇవాళ ఈ రాష్ట్రంలో తాగుబోతు తండ్రి తిరుగుబోతు కొడుకు, వాడు ముఖ్యమంత్రి వీడేమో మంత్రి, చెరో దిక్కు చెట్టు పట్టుకొని పోయింది. ఇవాళ ఈ రైతులు కష్టపడుతుంటే, రైతులు చచ్చిపోతుంటే, కళ్ళాల పంట తడిసిపోతుంటే, తడిసిన పంట మొలకెత్తుతుంటే ఈ రైతులకు గోనె సంచులు ఇచ్చి ఎంబడే ఎత్తుపిచ్చి మిల్లులకు పంపించి రైతులకు 1960 రూపాయల క్వింటాలు ఒడ్లు కొంటే రైతుల బతుకులు బాగుపడతాయి, రైతులు సంతోషంగా ఉంటారంటే ఆ పని పక్కన పడేసి దేశ దిమ్మర్లాక చెరో దిక్కు తిరగబోయినరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరిని చూసినా, చదువుకునే పిల్లల్ని చూసినా, నౌకరి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను చూసినా, ఉద్యమంలో కేసులు కట్టుకున్న ఉద్యమకారులను చూసినా, వ్యవసాయం చేసుకునే రైతులను చూసినా, వండి పెట్టే మా అమ్మలక్కలను మా పెద్దమ్మలను చూసినా అందరు దుఃఖంతోనే ఉన్నారు. మీ అందరు దుఃఖం చూసి సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది మనం. అందుకే వరంగల్లో రాహుల్ గాంధీ ఆయన కొడుకును పంపించి వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిండ్రు. ఆ వరంగల్ రైతు డిక్లరేషన్ గ్రామాన రైతులకు వివరించి చెప్పమని చెప్పుడుతోటి ఇవాళ తుంకిమెట్ల కానీ, అంగడి రైతులు కానీ, ఇవాళ చంద్రకల్ కానీ ఈ గ్రామాలకు వచ్చిన నిన్న వరంగల్ అక్కంపేట మన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇంటికి కూడా పోయొచ్చిన. ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా పెద్దమ్మలంతా గుర్తు పెట్టుకోరి, ఇవాళ 1 ఎకరం అలుకుతే 30 క్వింటాల ఒడ్లు అడుగుతున్నాయి. ఈ 30 క్వింటాలు 2000 కొంటే 60,000 వస్తాయి. కానీ ఇది 1500కు 1400 కొనుడుతో మనకు నష్టపోతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఒట్ల మొత్తాన్ని చివరి గింజ వరకు క్వింటాల్కు 2500 దాకా మీకు ధర కట్టించి ఇవాళ రైతుల కష్టాన్ని గౌరవించాలని మీరు పండించిన వడ్లను 2500 కొనాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా మన దగ్గర కందులు ఎక్కువ పండిస్తారు. ఈ ప్రాంతంలో కందులు రాష్ట్రం అంతా కందిపప్పు ఎవడన్నా తింటున్నాడా అంటే అది మన కొడంగల్ రైతుల శ్రమ. 4000 కూడా క్వింటాల్ కొనుక్కునే పరిస్థితి లేదు. తాండూరు పోతే ఒకటి తగులుకుంటాడు, కొడంగల్ పోతే ఇంకోడు తుట్టి అంటాడు. అందుకే ఇవాళ కందులు క్వింటాలు 6700 రూపాయలకు కొని మన ప్రాంత రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. జొన్నలు 3050 రూపాయలు, అదేవిధంగా పసుపు 12000, మిర్చి 15000, పత్తి 6500. ఇట్లా రైతు పండించిన ప్రతి పంట సముచితమైన ధర ఇచ్చి మీరు పండించిన పంటకు పెట్టుబడే కాదు
గిట్టుబాటు వచ్చేటట్టుగా ధర చెల్లించి కొనుక్కోవాలని చెప్పి కొనడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ మరొక మంచి మాట, ఎవరైతే రైతులు రుణం తెచ్చుకున్నారో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని 2018 ఎన్నికలు చెప్పిండు. ఎన్నికలు అయిపోయి 4 ఏళ్ళు కావస్తుంది, రుణమాఫీ జరగలే. 1,00,000 మిత్తి అయి 2 లక్షలు అయి కూర్చున్నది. అందుకే ఇవాళ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల లోపలనే మీ ₹2,00,000 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇక్కడున్న రైతులకు ఈ చంద్రకల్ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ బ్యాంకు కూడా ₹1 కట్టకండి. 1 ఏడాది ఓపిక పట్టుండి, సోనియమ్మ రాజ్యం వస్తుంది. 12 నెలల లోపల ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ప్రభుత్వాన్ని తెచ్చే బాధ్యత ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కష్టపడతారు. ఓ పూట తిన్నా తినకపోయినా కిలోమీటర్ల కొద్ది నడిచి ఇల్లు తిరిగి ప్రతి రైతును తలుపు తట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఇవాళ యూత్ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. అందుకే ₹2,00,000 రైతు రుణమాఫీ 100% చేసి తీర్థం. ఎవరు కూడా బ్యాంకుకు ₹1 కట్టకండి. ఏడాది లోపల మీ పైసలు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అందుకే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వెనకాల మా పెద్దమ్మల అక్కలు ఈ పిల్లలందరూ ముందలు రాక ఆ గోడకార్యంలో మా అక్కలకు కూడా చెప్తున్నా, ఇంటానికి చెప్పు రామాయణ వచ్చిండో రాలేదో ఎవరికి బ్యాంకు కట్టకండి. ఏడాది కల్లా మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో మీ లోన్ మొత్తం 30 రోజుల లోపల 2 లక్షల వరకు మీకున్న రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఇంత సాయం చేస్తుంది. మరి మీరు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి మీ ఆస్తి ఇవ్వకండి, మీ భూమి ఇవ్వకండి, మీ నెల జీతం ఇవ్వకండి. కానీ మరి మీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుందని నేను అడుగుతున్నా. ఏం ఆశిస్తుంది సీను? మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయండి. ప్రతి ఒక్కరు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తిరిగి నేను ₹2,00,000 బ్యాంకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న ప్రతి రైతుకు మీకు ఎకరాకు ₹15,000 ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు ₹15,000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ భూమి ఉన్న యజమాని టీచరో పంతులో నౌకరు చేస్తే కౌలు రైతులకు ఇస్తారు. ఇవాళ కేసీఆర్ కౌలు రైతులకు ఏమి ఇస్తలేడు. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఎకరాకు ₹15,000 ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇది కాకుండా చాలా మంది భూమి లేని నిరుపేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు. మరి భూమి లేని వాళ్ళు కూడా గౌరవంగా బతకాలంటే ఉపాధి హామీ కూలీలో నమోదు చేయించుకున్న ప్రతి కూలీకి సంవత్సరానికి ₹12,000 మీ ఖాతాలో ఉచితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరేం లంచం ఇవ్వాల్సిన పని లేదు, మీరు బుక్కడి బువ్వ కూడా పెట్టాల్సిన పని లేదు, కళ్ళు సీసతో అసలే పని లేదు. మీరు చేయాల్సిందల్లా మీకున్న ఒక్క ఓటును చేయి గుర్తుకు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమా? మా అక్కలు ఏమంటలేరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.